హాయ్ ఎవ్రీబాడీ, నా పేరు వచ్చేసి జయాంత్. మీరు చూస్తున్నారు యూనిక్ ట్రావెలర్ తెలుగు. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. ఈ ఛానల్లో ప్రతి ఇది ట్రావెలింగ్కి సంబంధించి ఉంటుంది. ట్రావెలింగ్ అంటే మనకు ప్యాషన్. ఫ్యూచర్లో మంచి మంచి ట్రావెలింగ్ ట్రిప్స్ వీడియోస్ని మేము ముందుకు తీసుకొస్తా. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ మన ఛానల్ని ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో లేట్ చేయకుండా మన ఫస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. గోవా వెళ్ళాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మెయిన్గా స్టూడెంట్స్కి, యూత్కి. బడ్జెట్ లేదు బాస్, తర్వాత చూద్దాం అని పోస్ట్ పోన్ చేస్తున్న వాళ్ళకి జస్ట్ 3000 లో గోవా కంప్లీట్ ట్రిప్ చేసి బీచెస్, ఫోర్స్, వాటర్ ఫాల్స్ అన్ని కవర్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తా. జస్ట్ మీ దగ్గర 3000 ఉంటే చాలు. సో ట్రైన్ లో స్టార్ట్ అయ్యి విండోస్ నుండి దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ వ్యూ, ప్లస్ స్కూటీ మీద గోవా రోడ్స్ లో రైడ్, సన్సెట్ టైమ్స్ లో బీచ్ లో చిల్లు. ఇది డ్రీమ్ కాదు, మన ప్రాపర్ ప్లానింగ్ ఉంటే పెద్ద కష్టమేమి కాదు. ఈజీగా 3K లోపు వెళ్ళి రావచ్చు. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. హైదరాబాద్ నుండి గోవాకి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎలా ట్రావెల్ చేయాలి అని అన్ని బడ్జెట్ లో ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. ఏ ట్రైన్ ఎక్కాలి, ఎక్కడ దిగాలి, ఎలా వెళ్ళాలి, ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తా. సో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీ నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. గోవా బడ్జెట్ ట్రిప్ ఫుల్ డీటెయిల్ గైడ్. ముందుగా ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్. గోవా ట్రిప్ ని బడ్జెట్ లో కంప్లీట్ చేయాలంటే ఒక ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. ర్యాండమ్ గా వెళ్ళిపోతే మనీ చాలా వరకు వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే ముందుగా ప్రాపర్ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మీ ఫోన్ లో IRCTC, రైల్ కనెక్ట్ అండ్ హాస్టల్ వరల్డ్ ఈ 2 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ట్రైన్ టికెట్స్ ని లాస్ట్ మినిట్ లో బుక్ చేస్తే కాస్ట్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మినిమం ఒక 1 మంత్ ముందు బుక్ చేస్తే స్లీపర్ క్లాస్ టికెట్స్ అరౌండ్ 470 లో దొరుకుతాయి. ఇలా ఎర్లీ బుకింగ్ వల్ల మనం చాలా వరకు సేవ్ చేయగలం. ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే, ట్రిప్ కి వెళ్ళడానికి ముందు స్మాల్ బడ్జెట్ ప్లాన్ పేపర్ మీద రాసుకోండి. డైలీ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయో రఫ్ ఐడియా ఉండాలి. ఇలా చేస్తే ఓవర్ స్పెండింగ్స్ అవాయిడ్ చేయొచ్చు. ప్యాకింగ్ కూడా సింపుల్ గా ఉండాలి. ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళకండి, బికాస్ గోవాలో ఎక్కువ వాకింగ్ ఉంటది కాబట్టి లైట్ బ్యాగ్ లో క్లాత్స్, చార్జెస్, వాటర్ బాటిల్, సన్ స్క్రీన్ ఇలాంటివన్నీ పెట్టుకోండి. ఆల్సో ట్రావెల్ కి ముందు కొంచెం క్యాష్ అండ్ ఆన్లైన్ పేమెంట్ 50-50 ఆప్షన్ రెండు రెడీ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల UPI వర్క్ అవ్వకపోవచ్చు. లాస్ట్ గా మీ ఫ్రెండ్స్ తో వెళ్తే కాస్ట్ ని అయితే షేర్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ రూమ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ లో. ఇలా ప్లాన్ చేసుకుంటే గోవా ట్రిప్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. డే 0 ద జర్నీ స్టార్ట్. ట్రిప్ యాక్చువల్ గా స్టార్ట్ అయ్యే రోజు ఈవినింగ్ టైమ్ లో జర్నీ స్టార్ట్ అవుతుంది. కాచిగూడ రైల్వే స్టేషన్ కి టైం కి రీచ్ అవ్వాలి. లేట్ అయితే టెన్షన్ ఎక్కువైపోతుంది, కాబట్టి 1 అవర్ ముందు వెళ్ళడం బెటర్. ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసి అమరావతి ఎక్స్ప్రెస్ 17225. ఇది బడ్జెట్ ట్రావెలర్స్ కి బెస్ట్ ఆప్షన్. ట్రైన్ లో వెళ్లే ముందు డిన్నర్ ఇంట్లో తిని వెళ్ళడం బెస్ట్. ప్లాట్ఫామ్ లో తింటే అన్నెసెసరీగా 100 రూపాయలు వేస్ట్ అవుతాయి. ఇలా చిన్న చిన్న సేవింగ్స్ మనకు చాలా హెల్ప్ అవుతాయి ఓవరాల్ బడ్జెట్ లో. ట్రైన్ జర్నీలో స్లీపర్ క్లాస్ లో కంఫర్టబుల్ గా పడుకోవచ్చు. నైట్ ట్రావెల్ కాబట్టి హాస్టల్ స్టే కాస్ట్ కూడా సేవ్ అవుతుంది. మీ బ్యాగ్ ని సేఫ్ గా పెట్టుకోండి. మొబైల్ ఛార్జింగ్ కి పవర్ బ్యాంక్ యూజ్ చేయండి. జర్నీని ఎంజాయ్ చేయండి. సోలో ఉంటే సాంగ్స్ వినండి, ఫ్రెండ్స్ తో ఉంటే ఫ్రెండ్స్ తో మాట్లాడండి, టైం పాస్ చేయండి. ఈ టైంలో ఎక్సైట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. డే 1 వచ్చేసి దూద్ సాగర్ ఎక్స్పీరియన్స్ అండ్ గోవా ఎంట్రీ. మార్నింగ్ టైంలో ట్రైన్ లోండా జంక్షన్ రైల్వే స్టేషన్ కి రీచ్ అవుతుంది. ఇక్కడ నుండి ట్రిప్ కి రియల్ హైలైట్ స్టార్ట్ అవుతుంది. ట్రైన్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ దగ్గర నుండి వెళ్తుంది కాబట్టి డోర్ దగ్గర రెడీగా నిల్చొని వ్యూ ఎంజాయ్ చేయండి. దూద్సాగర్ వాటర్ ఫాల్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నార్మల్లీ జీప్ కి 500 పెట్టాలి, కానీ ట్రైన్ లో ఫ్రీగా చూడొచ్చు. తర్వాత ట్రైన్ మ్యాట్గౌన్ రైల్వే స్టేషన్ కి రీచ్ అవుతుంది. ఆ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ కి వెళ్ళాలి. కడంబా బస్ లో పింజిమ్ కి వెళ్ళండి. కాస్ట్ వచ్చేసి 40 చార్జ్ చేస్తారు. తర్వాత ఇంకొక బస్ లో అనుజా బీచ్ కి వెళ్ళండి. 30 రూపీస్ చార్జ్ చేస్తారు. స్టే కోసం బడ్జెట్ హాస్టల్లో చెక్ ఇన్ అవ్వండి. హాస్టల్లో స్టే చేయడం చీప్ అండ్ సేఫ్ ఆప్షన్ కూడా. లంచ్ కోసం లోకల్ మెస్ లో ఫిష్ థాలీ ట్రై చేయండి, అదిరిపోతుంది. అరౌండ్ 120 రూపీస్ లో కంప్లీట్ మీల్ దొరుకుతుంది. ఈవినింగ్ టైం బీచ్ కి నడుచుకొని వెళ్ళండి, సన్సెట్ చూడండి. ఫస్ట్ డే సింపుల్ గా రిలాక్స్ అవ్వడం బెటర్. డే 2 స్కూటీ అడ్వెంచర్. సెకండ్ డే గోవా ట్రిప్ లో మెయిన్ హైలైట్ స్కూటీ రైడ్. మార్నింగ్ లో స్కూటీ రెంట్ కి తీసుకోండి. కాస్ట్ వచ్చేసి 400 ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రం షేర్ చేసుకోవచ్చు. పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 250 సరిపోతుంది. ఫ్రెండ్స్ తో ఉంటే షేర్ చేసుకోండి, ఇంకా చీప్ అవుతుంది. ఫస్ట్ లొకేషన్ వచ్చేసి చాపోరా ఫోర్ట్. ఇది దిల్ చాహతా హై మూవీ వల్ల ఫేమస్ అయింది. ఎంట్రీ కాస్ట్ వచ్చేసి ఫ్రీ. తర్వాత వాగాతోర్ బీచ్ కి వెళ్ళండి, అక్కడ వ్యూ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. లంచ్ కోసం లోకల్ కేఫ్ లో 150 లో ఫుడ్ దొరుకుతుంది. ఈవినింగ్ లో ఫార్ట్ అగౌడాకి వెళ్ళండి. లైట్ హౌస్ వ్యూ సూపర్ ఉంటుంది. ఎంట్రీ ఫీ వచ్చేసి 25 రూపాయలు మాత్రమే. నైట్ లో బాగా బీచ్ దగ్గర వైబ్స్ ఎంజాయ్ చేయండి. మ్యూజిక్, లైవ్
లైట్స్, క్రౌడ్, ఫుల్ గోవా ఫీల్ ఇక్కడనే దొరుకుతుంది. అండ్ డే 3 వచ్చేసి ఓల్డ్ గోవా అండ్ రిటర్న్. లాస్ట్ డే కొంచెం కామ్గా ఉంటుంది. మార్నింగ్ లో ఓల్డ్ గోవాకి వెళ్ళండి. ఇంపార్టెంట్ ప్లేసెస్ ని కవర్ చేయండి. బసిలికా ఆఫ్ బామ్ జీసస్, సేక్ క్యాథెడ్రాల్, ఇవి హిస్టారికల్ ప్లేసెస్, అస్సలు మిస్ కావద్దు. ఇవి ఎంట్రీ కాస్ట్ వచ్చేసి ఫ్రీనే. తర్వాత అవర్ లేడీ ఆఫ్ ద ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ దగ్గర ఫొటోస్ తీసుకోండి. షాపింగ్ కోసం క్యాష్యూస్ కొనాలంటే మార్కెట్ లో బార్గెన్ అంటే బేరం ఆడాలి. ఆఫ్టర్నూన్ లో మ్యాట్గాన్ రైల్వే స్టేషన్ కి రిటర్న్ అవ్వండి. రిటర్న్ జర్నీకి మళ్ళా అమరావతి ఎక్స్ప్రెస్ 17225 తీసుకోండి. డైరెక్ట్ గా హైదరాబాద్ కి రిటర్న్ అవుతారు. ఇది 2 nights 3 days బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్. ఫైనల్ గా బడ్జెట్ క్యాలిక్యులేషన్ వచ్చేసి ట్రైన్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 450 900. డే 1 ఎక్స్పెన్సెస్ వచ్చేసి 300. డే 2 ఎక్స్పెన్షన్ వచ్చేసి 450. డే 3 ఎక్స్పెన్సెస్ మొత్తం రౌండ్ ఫిగర్ వచ్చేసి 600. ఇక 2 nights కి ఒకదానికి 400 వేసుకున్నా 800. మొత్తం కాస్ట్ వచ్చేసి 3000 బిలో అయిపోతాయి. అప్రాక్సిమేట్లీ టోటల్ గా 3000 నుంచి 3200 కంప్లీట్ గోవా ట్రిప్ పాసిబుల్ అవుతుంది. సింపుల్ ప్లానింగ్, స్మార్ట్ డెసిషన్స్ అండ్ స్మాల్ సేవింగ్స్ టిప్స్ ఫాలో అయితే గోవా ట్రిప్ ఎక్స్పెన్సివ్ కాదు. ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే 3000 బడ్జెట్ లో కూడా కంప్లీట్ ట్రిప్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఇలా ప్లాన్ చేసి ఫస్ట్ గోవా ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయండి. తర్వాత బడ్జెట్ పెంచుకొని ఇంకా బెటర్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ ట్రావెలర్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే.